అయినా సరే అంత తొందరగా అపార్థం చేసుకోకూడదు. నేనైతే అలాగే చేశాను. ఒక మనిషిని ఒక సాయం కోసం అని చెప్పి వెళ్ళి అడిగాను. ఆ మనిషి అయితే లేరు, వేరే వాళ్ళు. నేను చెప్తాలేమ్మా అని చెప్పి అన్నారు. సరే నిన్న మళ్ళీ మా పిల్లని పంపించినప్పుడు వాళ్ళు రాలేదు. మా పిల్ల కూడా అంది, అలా వెళ్ళి అడగకూడదమ్మా, ఎందుకు వాళ్ళు ఎవరు చేయరు అని అంది. నాకు కూడా రాత్రి అలా అనిపించింది. నేనేమో మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడేమో మా అత్తగారిని మా పిల్లని అడగ పంపించాను. అయితే పిల్లల అనాలకి అనవసరంగా అడిగానా? ఒకళ్ళు కూడా మనకు సాయం చేయరా? వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉంటే చిన్నోళ్ళని పట్టించుకోరా అని నాకు నేనే అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పు. వాళ్ళు ఏదో పనిలో ఉండి రాలేదు. ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే మా ఇంటికి వచ్చారంట. ఏమ్మా మీ నాన్న లేడా? మా నాన్న మంగళగిరి వెళ్ళాడండి. మీ అమ్మ లేదా అంటే మా అమ్మ మా తాతని తీసుకుని ఊరెళ్ళిందండి అని చెప్పిందంట. సరేనమ్మా, నువ్వు అడిగిన పని నేను చేసి పెడతాను చెప్పు అని చెప్పి వెళ్ళారంట. కానీ తొందరపడి మాత్రం ఎవరిని అపార్థం చేసుకోకూడదు అని నాకు అర్థమైంది. అందుకు నేను అపార్థం చేసుకున్నందుకు నేనే వాళ్ళకి సారీ చెప్తున్నాను. బాయ్.